హాయ్ బ్రో. చూసాను బ్రో. బొక్కలా అనిపించింది బ్రో. అసలు అది కెప్టెన్సీ టాస్క్ బ్రో, నాకు అర్థం కాదు. మీ అమ్మ వాడు ఇంత హైట్ ఉండి ఆ గ్లాస్ని ఎట్లా పోగొట్టుకున్నాడు బ్రో, నాకు అర్థం కాదు. ఏమో ఎవడైనా కొంచెం అర్థం చేసుకోండి. అంత హైట్ ఉన్నాడు, అంత గ్లాస్ని అంత ఎత్తులో పట్టుకొని పోనీ ఒక అమ్మని యొక్క కార్డు కూడా యూజ్ చేయలేదు పాపం. ఆ అమన్ కార్డు ఎవరు యూజ్ చేయలేదు. అమన్ కార్డు యూజ్ చేద్దాం అనుకుంటేనేమో అది వేరే వాళ్ళకి యూజ్ చేశారు, ఝాన్సీకి యూజ్ చేశారు. కానీ బ్రో లిటరలీ ఒకటే మాట నాకు ఒకటే హైలైట్ అనిపించింది బ్రో, అన్ప్రెడిక్టబుల్ హేమంత్. సో నేను హేమంత్కి ఎన్ని మాటలు చెప్పినా తక్కువే. మనోడు స్టార్టింగ్లో నేను ఏంది వీడు బిగ్ బాస్ కోసం చెవులు ముక్కు కుట్టించుకుంటారా అనిపించింది. కానీ నిజంగా బ్రో నువ్వు చెవులు ముక్కులు కుట్టించుకున్న దానికి ఇవాళ న్యాయం చేసినావు బ్రో. సూపర్ బ్రో. నిజంగా ఒక ఆన్సర్ ఇచ్చాడు చరణ్ గాని. నిజంగా నేను దాంట్లో నేను అనుకున్నా కదా, మిథిలేష్, ఆ తర్వాత అమన్, ఆ తర్వాత దీపక్, వీళ్ళ స్ట్రెంత్ బాగుంది, వీళ్ళు హ్యాండిల్ చేయగలుగుతారు అనుకున్నా. కానీ అదంతా లేదు. బక్కగున్నా కానీ మేము ఉన్నాము అని చెప్పేసి చరణ్, ఆ తర్వాత మన ఇతని పేరేంది హేమంత్, వీళ్ళు అయితే రఫ్ ఆడిచ్చారు బ్రో. నిజంగా ఎక్కడ గివ్ అప్ ఇవ్వలేదు. హైలైట్ అంటే హైలైట్ అనిపించింది బ్రో నాకైతే. వాస్తవం కదా బ్రో, కూరలో కరివేపాకు లెక్కనే చిటపట్లు ఆడుతున్నా అతను కూడా. అమ్మా అంత హైట్ ఉండి నువ్వు గ్లాస్ని పైన పట్టుకుంటే ఎవరితో టచ్ చేయదు నిన్ను. అలాంటి గ్లాస్ నువ్వు కింద పెట్టుకుని కాలుతో తన్నించుకున్నావు. మళ్ళీ ఏమైనా అంటే మళ్ళీ అతను అంటాడు స్ట్రాటజిక్ అంటాడు. బొక్కలో స్ట్రాటజిక్. మొన్న కూడా గేమ్లో అంతే, మొన్నటి గేమ్లో కూడా అంతే. బాల్ పట్టుకునే గేమ్లో కూడా నువ్వు పట్టుకుంటే నేను తీసేయని ఆ టాపిక్లో వచ్చేసారు. బాల్ పట్టుకునేది అది ఇంకో గేమ్ అక్కడ కూడా. బ్రో యాక్చువల్గా నేను ఝాన్సీని కెప్టెన్ అయితే చేస్తుంది అనుకోలేదు బ్రో. నేను ఖచ్చితంగా అమ్మని చేస్తుందేమో అనుకున్నా. అంటే కార్డు అమ్మంది కదా, కష్టపడి అమ్మని గెలిచాడు, అమ్మనే చేస్తుందేమో అనుకున్నా. కానీ ఎంతైనా రికమెండేషన్ క్యాండిడేట్ కదా మనం, మనోడికి ఎలా ఉన్నా నడిచిద్ది. ఇలాంటివి ఉంటేనే కదా జనాల్లో ఓటు పడుతుంది. అతని కెప్టెన్సీ అంటే మనోడు కెప్టెన్సీ పోగొట్టుకున్నాడు, ఆ టాస్క్లో పోగొట్టుకున్నాడు, కొంచెం అందరికీ కొంచెం ఇది అనిపిస్తుంది. ఎలా అంటే అయ్యో పాపం అనిపిస్తుంది కదా, జాలి వస్తుంది. సో దానివల్ల మనోడికి కొంచెం ఓట్లు పడే అవకాశం ఉంటుందని చెప్పేసి అలా చేశారనిపించింది నాకు డైరెక్ట్. తర్వాత నవరసాల్ మామ, నీకు దండమరా మామ. ఏమా నీకు గేము అర్థం కాదు, ఆడము చేత కాదు. అరే గేమ్ అయినా అర్థం చేసుకోరా భయ్, అదంతా కాదు. నువ్వు గేమ్ అర్థం చేసుకో. నువ్వు గేమ్ అర్థం చేసుకొని ఆ తర్వాత నువ్వు కెప్టెన్గా ట్రై చేయి. నీకు గేమ్ అర్థం కాదు, బొక్క అర్థం కాదు, నువ్వు కెప్టెన్గా ట్రై చేస్తా అంటే ఎలా? మళ్ళీ నాకు గేమ్ అర్థం కాలేదని ఇగో చెప్తారు కదా జులై మూవీలో దొంగతనం చేసి బ్రహ్మానందం గారు దొంగతనం చేసి ఆ తర్వాత దొరికిపోతారు చూడు, అలా మనోడు కూడా అంతే. ప్రతిదీ అర్థమైంది అంటాడు, తర్వాత అర్థం కాలేదని దొరికిపోతాడు. శాలిని ఓకే, మంచిగా ఆడింది అమ్మాయి. హైట్ తక్కువ ఉంది, చాలా అందంగా ఉంది. ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఓకే, కొంచెం పాయింట్ రేజ్ చేయడంలో చాలా మంచిగా పాయింట్లు పెడుతుంది. ఓకే శాలిని ఓకే, ఖచ్చితంగా పర్ఫార్మర్ ఆఫ్ ద డే ఇవ్వచ్చు బ్రో. కానీ నాకు తెలిసి ఒకసారి రోహిత్కి ఇవ్వండి. రోహిత్ బ్రో నిజంగా మనోడు అలుపేరుగానే యోధులు లెక్క తయారైండు బ్రో అక్కడ. మొన్న కూడా అంతే, మిథిలేష్ని ఇట్లా చిటికలు ఓడించిండు. అమ్మ మిథిలేష్ ఆ స్ట్రెంత్ ఏంది, ఆ బాడీ ఏంది, ఆ కండలేంది, మనోడిని చూస్తే అలా 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 అనిపించింది. కానీ తర్వాత అర్థమైంది బలిసినంత పంది బలిస్తే ఏనుగోవద్దని చెప్పేసి. సో మనోడు కూడా అంతే, ఎంత సిక్స్ ప్యాక్లు తెచ్చుకున్నా ఎన్ని తెచ్చుకున్నా కానీ అక్కడ నువ్వు సిక్స్ ప్యాక్ కాదు, నీకు మెంటల్ స్ట్రెంత్ ఉండాలి, అలాగే నీకు స్ట్రెంత్ అనేది సరిగ్గా చూపించాలి అనిపించింది. మినిమం కామన్ సెన్స్తో వెళ్ళాలి అనిపించింది మనోడు. హైలైట్ బ్రో, నేను చెప్తున్నా కదా, పాపం పిల్లగాడు హేమంత్. కానీ ఎంతైనా హైదరాబాద్ రక్తమే భాయ్, హైదరాబాద్ కా షాన్ భాయ్. చెప్తున్నా కదా, హైదరాబాద్ పోరోడు అంటే ప్రాంతీయ భేదం లేకుండా ఒకటే మాట, హైదరాబాద్ పోరోడు అని కాదు. కానీ మనోడు ఆడిన గేమ్ కోసమైనా, మనోడు పెట్టిన ఎఫర్ట్స్ కోసమైనా మనోడికి ఖచ్చితంగా బిగ్ బాస్లో ఒక ఛాన్స్ అనేది ఇవ్వాలి, బిగ్ బాస్లో ఎంట్రీ అనేది ఇవ్వాలి. తనని తాను ప్రూవ్ చేసుకునేలా అయితే ఖచ్చితంగా చేయాలి. ఇంకో మాట బ్రో, ఎవిక్ట్ అయింది కదా బాగి తుళ్ళూరి, నిజంగా చాలా బాధ అయింది బ్రో. అంటే తను ఎంతో ప్రాణంగా ఇష్టపడి తెచ్చుకున్న జుట్టుని కూడా సాక్రిఫైస్ చేసింది. ఎవిక్ట్ అంటే కావాలని ఎవిక్ట్ అవ్వలేదు,
లైక్ హ్యాండ్ కొంచెం ఇంజురీ అవ్వడం వల్ల ఎఫెక్ట్ అయింది. సో ఒకవేళ తర్వాత వైల్డ్ కార్డ్ అయినా తనని ఎంట్రీ తీసుకురావాలని చెప్పేసి నా ఉద్దేశం బ్రో. అంటే భాగి ఏంటంటే బ్రో చిటపట్లాడించే పిల్ల వయసు పెళ్ళి అయితే అయిపోయింది, బట్ చిటపట్లాడించే ఒక మనిషి. ఎలా అంటే ఒక చోట ఆగదు, చిరుపురు అని చెప్పేసి అటు ఇటు తిరుగుతూనే ఉంటుంది, మాట్లాడుతూనే ఉంటుంది, మంచిగా నా లెక్కనే మాట్లాడుతుంది. సో నేను పోలేదు బిగ్ బాస్కి ఎట్లాగో భాగ్య అయినా పోయిందని చెప్పేసి హ్యాపీ ఫీల్ అయ్యాను. సో నా లెక్కనే కనబడ్డది. ఆ విధంగా అయితే ఫుల్ హ్యాపీ బ్రో. కాకపోతే కొంచెం బాధ, భాగ్య వెళ్ళిపోయిందనే బాధ అంతే. బ్రో నాకు నిజంగా ఆమె గేమ్ ఎక్కడ కనబడట్లేదు బ్రో చక్కగా, కానీ నిన్న హోల్డ్ చేయడంలో మాత్రం చాలాసేపు ఆగింది. ఆ విధంగా అయితే ఓకే, కానీ ఆర్గ్యుమెంట్లో కొంచెం ఎందుకు తడబడిపోతుంది. ఝాన్సీ అయితే ఆర్గ్యుమెంటే చేస్తలేదు. అమ్మ మంచితనం ఉంటే బిగ్ బాస్లో నడవలేమమ్మా. మంచితనంతో టాప్ 5 వరకు వెళ్ళగలవు కానీ కప్పు గెలవలేవు. మంచితనంతో 10వ తారీఖు వరకు ఉండగలవు కానీ టాప్ 5 వరకు వెళ్ళలేవు. అలా అదే చెప్తున్నాను, మంచితనము మంచోళ్ళ దగ్గర యూజ్ చేయాలి. అక్కడ అందరూ చెత్తనా కొడుకులు వస్తారు, జాగ్రత్తగా ఉండాలి. రోహిత్ బ్రో, గట్టిగా మాట్లాడుకోవాలంటే రోహిత్, శాలిని, హేమంత్, ఆ తర్వాత ఆమె పేరు షష్ఠి మంచిగా ఆడింది. కాకపోతే రికమెండేషన్ క్యాండిడేట్ కొడుతుంది. ఆ మనోడు ఇంకెవరు అమన్ రికమెండేషన్ క్యాండిడేట్ ఖచ్చితంగా వెళ్తాడు అనిపించింది. హేమంత్ అయితే చెప్పాను. సో వీళ్ళైతే ఒక 5 మెంబర్స్ అయితే ఉన్నారు, వీళ్ళైతే వెళ్తారని చెప్పి నమ్మకం ఉంది. మిగిలిన వాళ్ళు డిపెండ్స్ ఆన్ ఓటింగ్. ఇక వాళ్ళు ఎలా వెళ్తారు ఏందని చెప్పేసి చూసుకోవాలి. ఈరోజు ఎపిసోడ్లో బిగ్ బాస్ ఎపిసోడ్లో రామకృష్ణకి ఎల్లో కార్డు వచ్చింది, అది కరెక్టా అన్న? వాడికి ఎల్లో కార్డు ఎప్పుడో ఇవ్వాల్సిందన్న, అది కొంచెం లేట్గా ఇచ్చిరని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అసలుకి ఒరే నీకు అసలు గేమ్ అర్థమవుతుందా? నువ్వు పేరు ఏమంటారు ఇన్స్టాగ్రామ్లో నవరసాలు రామకృష్ణ అని ఉంటుంది, కానీ ఎందుకు బ్రో నువ్వు వెళ్ళినావు అసలుకి నాకు అనిపిస్తుంది. అసలు కొంచెమన్నా నీకు ఏమన్నా సెన్స్ ఉంది అసలుకి? అసలు గేమ్ ఎట్లా ఆడాలో తెలుసా నీకు? అసలుకి గేమ్ ఆడనికి పోయినావు, అమ్మాయిలను చూడడానికి పోయినావు కూడా నాకు అర్థమవుతలేదు. నువ్వు ఒరే బాబా అసలు బాల్ ఇచ్చిన తర్వాత వాళ్ళని ఏమైనా చేయొచ్చు అని చెప్పాడు అంటే లేదు చేయొద్దు అని చెప్పేసి అంటావు. అసలు నువ్వు అసలు ఏం ఆడుతున్నావు అసలు? లోపలికి పోయి నాకు అర్థమవుతలేదు. గజిని అయిపోతున్నా వీడు. వానికి నిజంగా వానికి ఎలిమినేట్ చేయండి అన్న, బాకి బదిలీ ఆయన ఎలిమినేట్ చేసేయండి అన్న. ఇంకోసారి అగ్ని పరీక్ష కాదు, బిగ్ బాస్ సరౌండింగ్స్లో రాకుండా ఎలిమినేట్ చేసేయండి అన్న వాని. దీపక్ చాలా బాగా ఆడిండు. ఎప్పుడైనా సరే ఒక కామ్ అండ్ కంపోజ్గా ఆడతాడు, మంచిగా అనిపించింది. కానీ స్త్రీలు మళ్ళీ ఒక ఏమంటారు తొక్కేస్తారు అని చెప్పేసి మళ్ళీ ఒక గుర్తింపు తెచ్చారు వాళ్ళు ముగ్గురు అయితే. కానీ నిజంగా ఆటోలో కర్రపాకలాగా తీసేసారు. కానీ కష్టానికి ఫలితం ఏ రోజైనా దక్కుతుందన్న. సరే ఈ టాస్క్లో పోయిందేమో కానీ ఏదో ఒక టాస్క్లో కంపల్సరీ మళ్ళీ కంబ్యాక్ ఇస్తాడు. మా ఓడికి అంత స్ట్రెంగ్త్ ఉంది, అంత ఫిజికల్గా ఉంది, మెంటల్గా ఉంది. ఏ రోజైనా సరే కొట్టేటోడే. ఫైనల్గా శాలిని, ప్రియా ఇద్దరు లీడర్స్ అయ్యారు, కానీ బిందు మాధవి ఫైర్ కార్డ్తో ఒక షాక్ ఇచ్చింది. అది ఎలా అనిపించింది? అసలు నిజంగా ఈ జడ్జెస్ ఎందుకున్నారు అనిపించింది. అరే సరే ఎప్పుడు స్వైప్ చేస్తావు అని చెప్పేసి అది కూడా తెలియదు. అమాన్ ఖాన్ కార్డు నువ్వెందుకు వాడుతున్నావు అసలు నాకు అర్థమైతే లేదు. వాడేమో ఆటల కర్రపాగ్గాడా, వాడు ఆడిన దాడు వాడు యూజ్ చేసుకోలేడా? మొన్న రాజకుమారి ఆమె ఆడిన దానికి ఆమె ఏమంటారు ఆమె యూజ్ చేసుకుంది పవర్ కార్డ్ని. మరి ఈడు యూజ్ చేసుకోవాలి, నువ్వెందుకు యూజ్ చేసుకున్నావు? అసలు నిజంగా చెప్తున్నా, వీళ్ళు ఆటల గెలిచి అమ్మ బిగ్ బాస్ టైటిల్ విన్నర్ కూడా అయింది. విన్నర్ అయిన తర్వాత కూడా బిగ్ బాస్ మీద ఆమె కసి పోతలేదు. మళ్ళీ నేను కంటెస్టెంట్ లాగా మళ్ళీ పోయి ఆడాలని చెప్పేసి ఆమెనే ఆడుతుంది అసలుకి. ఒరే బాబు, బిగ్ బాస్ మేనేజ్మెంట్ ఆమెను ఫస్ట్ జడ్జి పొజిషన్ నుంచి తీయండి రా, ఆమెను మళ్ళీ కంటెస్టెంట్ లా లోపలికి పంపించండి రా బాబు. చూడలేకపోతున్నారా నాయన అమ్మని? అరే అమ్మ వాళ్ళ కార్డు తీసుకొని వీళ్ళ కార్డు తీసుకొని ఆమాన్ గాడు కూడా వేస్ట్ గాడు. ఆడ ఆ కార్డు తీసుకొని ఏమంటారు ఏతులకి మళ్ళీ బిందు మాదకి ఇచ్చిండు. అభిజిత్ గారికి ఇచ్చినా సరే బాగుంటుండే అభిజిత్ అన్నకి. సో చేతులారా వచ్చింది నాకబెట్టుకోవడం అంటే ఇదే అని చెప్పి చెప్పుకోవచ్చు మనం.